హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వ అసలు మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే, నన్ను ఆశీర్వదించండి మిత్ర గారు అని చెప్పి మిత్ర కాళ్ళ మీద పడుతుంది. అయ్యో సంయుక్త గారు, ఏంటి మీరు ఎందుకు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు మనసులో లక్ష్మి అనుకుంటుంది, అయ్యో ఇదేంటి అలవాట్లో పొరపాట్లాగా మిత్ర గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, ఇప్పుడు దీన్ని నేను ఎలా కవర్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అందరికీ హారతిస్తూ ఉంటుంది. ఇక ఇటు పక్క మనీషా దేవి అని చూస్తూ ఉంటారు కదా, అడుగుతుంది, ఏంటిది సంయుక్త, ఎందుకని మిత్రకాల మీద పడ్డావు అని చెప్పి అనగానే అప్పుడు ఇక ఇలా సంయుక్త కవర్ చేస్తుంది. ఏం లేదు అంటే ఇప్పుడు అరవింద్ ఆంటీకి నేను తన కోడల్ని వచ్చి పూజ చేసినట్టుగా అనిపించిందంట, మిత్రగారికి కూడా తన భార్యే లాగా నేను కనిపించానో లేదో చిన్న టెస్ట్ పెట్టాను అంతే అని చెప్పి డైరెక్ట్గా ఆ మిత్రనే అడుగుతుంది. ఏ మిత్ర గారు, మీ భార్యలాగా నేనున్నానా, మీ భార్యలాగా మీకు కనిపించినట్టే అనిపించిందా అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటే ఇక మిత్ర ఏమి చెప్పలేక పైకి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు అనుకుంటుందన్నమాట లక్ష్మి మనసులో, నాకు తెలుసు మిత్ర గారు, మీకు నా మీద కోపం కన్నా ప్రేమ ఎక్కువ ఉంది, కాతే ఆ ప్రేమ బయటపడకుండా కోపం రూపంలో అందరికీ చూపిస్తున్నారు అంతే అని చెప్తూ ఉంటుంది. మరోపక్క మనీషా అంటుంది దేవ్యానితోని, చూసారా ఆంటీ, ఎంత వేషం మార్చుకున్నా పులిపులే పిల్లి పిల్లే, ఇదిగో ఈ లక్ష్మి నిజస్వరూపం బయటపడుతూ ఉంది చూడండి రోజు రోజుకి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని, అబ్బా మనీషా తాను సంయుక్తే, నువ్వు ఇంక పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో పద ఇక్కడి నుంచి అని చెప్పి మనీషాని పక్కకి తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అరవింద అంటుంది, అమ్మ సంయుక్త, నువ్వు ఆఫీస్కి వెళ్ళే ముందు టిఫిన్ ఖచ్చితంగా తినే వెళ్ళాలి, ఓకేనా, టిఫిన్కి ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అరవింద వెళ్ళిపోవడంతో ఇక అక్కడ జయదేవ్ వివేక్ జాను ఉంటారు. ఇక జయదేవ్ అంటారు, ఏంటమ్మా లక్ష్మి, నువ్వు ఈ రకంగా నువ్వు సేమ్ ఇంకా లక్ష్మిలాగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇక అందరికీ డౌట్ రాదా చెప్పు, నువ్వే కదా జాగ్రత్తగా ఉండాలన్నావు, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఇటు జాను వివేక్ కూడా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, ఎంతైనా కూడా మావయ్య, నేను వేషం మార్చిన ఈ ఇంటి కోడలనే కదా, అసలు నాకు ఈ ఇంటితో చాలా అనుబంధం ఉంది, ఇక పూజ గదితోని చాలా అనుబంధం ఉంది, నన్ను నేనులాగా ఈ ఇంట్లో చూసుకోవాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క మిత్ర తన రూమ్లోకి వచ్చి ఇక లక్ష్మి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటాడు. లక్ష్మి ఉన్నప్పుడు కూడా ఇలాగే హారతి ఇచ్చేది కదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల వెనక నుంచి భుజం మీద చేయి వేస్తాడనమాట మిత్ర మీద. ఎవరా అని చెప్పి మిత్ర వెనక్కి చూడగానే ఇక అరవింద ఉంటుంది. మిత్ర, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే, ఏం లేదు మామ్, నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, మిత్ర ఒక విషయం చెప్పనా, ఈరోజు సంయుక్త పూజ చేస్తుంటే అచ్చం లక్ష్మి మళ్ళీ తిరిగి వచ్చి ఇక మన ఇంట్లో పూజ చేస్తున్నట్టుగా అనిపించింది, నాకే ఇంత ఇదిగా ఉంది, ఇక లక్ష్మితో నీకు ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉంది, నీకు ఇంకా గుండె భారం అయి ఉంటుంది కదా, చెప్పు మిత్ర అనగానే, అదేం లేదు మామ్, అంటే సంయుక్తం చూస్తే నాకు లక్ష్మి గుర్తొచ్చిన మాట నిజమే, కానీ అంత ఇదిగా తన గురించి నేనేం ఆలోచించట్లేదు అన్నట్టుగా మిత్ర అంటూ ఉంటే అప్పుడు ఇక అంటుందన్నమాట అరవింద, చూడు మిత్ర, నువ్వు నా దగ్గర దాయొద్దు, అసలు సంయుక్త వచ్చిన దగ్గర నుంచి కూడా నువ్వు నీలో కొంచెం చేంజెస్ మార్పులు నేను గమనించాను అనగానే, మార్పులా, నాలో ఏం మార్పులు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, నువ్వు లక్ష్మి విషయంలో తప్పు చేశానన్న భావం నీలో కలిగింది, నీలో కొంచెం కొంచెంగా చేంజ్ నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను అని చెప్పి అరవింద అంటుంది. ఇప్పుడు మిత్ర అంటాడు, లేదు మామ్, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి తగ్గ శిక్ష చేశాను, ఇక లక్ష్మి విషయం అంటావా, లక్ష్మి విషయంలో కూడా నేను కరెక్టే చేశాను, తనని అసహించుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, లేదు మిత్ర, నువ్వు ఎవరైనా మోసం చేయొచ్చు, నీ మనసు నువ్వు మోసం చేసుకోలేవు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, లేదు మామ్, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఒకవేళ నిజంగా లక్ష్మి ఎదురొచ్చి నా దగ్గరికి వచ్చినా కూడా తన మీద ఉన్న ఫీలింగ్, తన మీద ఉన్న అసహ్యం ఫీలింగ్ అస్సలు మారదు అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక ఇటుపక్క జున్ను నిద్ర చేస్తాడనమాట. మార్నింగ్ అవుతుంది కదా, అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఓ నేను నైట్ లక్కీ వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయాను కదా, త్వరగా ఇంటికి వెళ్ళాలి, అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. లోపల బెడ్ దిగంగానే, గుడ్ మార్నింగ్ బ్రో అని చెప్పి లక్కీ ఎదురవుతుందనమాట. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అనగానే, ఏం కాదులే, మెల్లగా వెళ్దులే, ఎవరో ఒకరు నేను డ్రాప్ చేస్తారు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఏమొద్దు, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడ ఇంటి దగ్గర బాబా అమ్మ నానమ్మ అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇక మెట్లు దిగుతా వస్తూ ఉంటే ఇక ఎదురుగా లక్ష్మి కనిపిస్తుంది చీరలో. చూసావా, మా అమ్మే నా కోసం వస్తుందని చెప్పానా, అమ్మ వచ్చేసింది అని చెప్పి మెట్లు దిగి గబగబా వెళ్ళి లక్ష్మిని హత్తుకుంటాడు. ఇక లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక అటువైపుగా జయదేవ్, ఇటు జాను, వివేక్ వీళ్ళు కూడా చూస్తారనమాట. ఇటు పక్క ఆల్రెడీ అక్కడే కూర్చొని మనీషా దేవి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏంటి అమ్మ అంటున్నాడు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఇటు పక్క ఇక వివేక్ అంటాడు, ఇప్పుడు ఖచ్చితంగా వదిన దొరికిపోతుంది, ఏ విధంగా మనం కవర్ చేయాలి అని చెప్పి వివేక్ జాను అనుకుంటూ ఉంటారు. తర్వాత ఇక వివేక్ కవర్ చేయడానికి, సంయుక్త గారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి, నిజ రిలేషన్షిప్స్కి ఎంత వాల్యూ ఇస్తారు, నిన్నేమో జానుతో అక్క అని పిలిపించుకున్నారు, పెద్దమ్మ చేత లక్ష్మి అని పిలిపించుకున్నారు, ఇప్పుడేమో పిల్లల చేత అమ్మ అని కూడా పిలిపించుకున్నారు, నిజంగా మీ రిలేషన్షిప్స్కి ఎంత వాల్యూ ఇస్తారండి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు సంయుక్త అంటుంది, మరి సంయుక్త అంటే ఏమనుకున్నావు, రిలేషన్షిప్స్కి నేను చాలా ప్రాణం ఇస్తాను, అదే నా కాన్సెప్ట్, అందరినీ కలుపుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది సంయుక్త. తర్వాత మనీషా అంటుంది, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనగానే ఇక వివేక్ అంటాడు, ఏంటి మనీషా, నీకేం అర్థం కాలేదా,
సంయుక్త గారు అందరినీ కలుపుకోపోతున్నారు. నిజంగా చాలా గ్రేట్ సంయుక్త గారు అని చెప్పి అంటూ ఉంటే ఇక సంయుక్త, ఏంటి మనీషా ఇంత చిన్న కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదా? పోర్ గర్ల్. సరే నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, వెళ్తాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు లక్కీ మనసులో అనుకుంటుంది, ఏంటి ఈవిడేమో చూడడానికి సేమ్ జున్ను వాళ్ళ అమ్మగారు లాగా ఉన్నారు, కానీ కాదంటుంది, ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో లక్కీ. ఇటుపక్క మనీషా అనుకుంటుంది మనసులో, సంథింగ్ ఏదో ఎక్కడో తేడా కొడుతుంది, ఆ తేడా ఏంటి ఎక్కడి నుంచి అనేది అర్థం కావట్లేదు, కనిపెట్టాలి అని అనుకుంటుంది. మరోపక్క మిత్ర ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. కార్ దగ్గర నించొని ఈ లోపల గబగబా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు జున్ను. అంకుల్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారా అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, ఏంటి నా డ్రెస్ చూస్తే తెలియట్లేదా ఆఫీస్కా అంతరిక్షం కానీ అని చెప్పి అనగానే, చూడండి అంకుల్ నేను సింపుల్ క్వశ్చన్ అడిగాను ఆఫీస్కా అని, మీరు ఎందుకు కాంప్లికేటెడ్ చేసేసి సెటైల్ వేయించుకోవాలనుకుంటున్నారా నా చేత అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. రేయ్ ఏంటి సెటైల్ అంటున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇప్పుడు ఎందుకు అంకుల్ అనగానే, త్వరగా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అనగానే, ఏంటి డ్రైవర్కి వేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు అని చెప్పి మిత్ర అంటాడు. డ్రైవర్కి అయితే ఆర్డర్ వేస్తామేమో కానీ సొంత వాళ్ళైనా కూడా ఆర్డర్ వేయొచ్చు అని చెప్పి అంటాడు. అంటే ఇప్పుడు నేను నీకు సొంత వాడినా కావాల్సిన వాడినా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అంటే కాదనుకోండి, యాక్చువల్ మీరు నాకేం కారు, లక్కీ వాళ్ళ ఫాదర్, కానీ సొంత వాళ్ళ లిస్ట్లో మీరు కూడా ఉన్నారు, అది కూడా లాస్ట్లో ఉన్నారు, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఆ లిస్ట్లో నుంచి తీసి పడేస్తాను అని చెప్పి అనగానే ఇక మిత్ర, వామ్మో వీడు మామూలుగా డైలాగులు వేయట్లేదుగా, వీడితో పెట్టుకోకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి మనసులో అనుకుంటాడు మిత్ర. ఆ తర్వాత జున్ను అంటాడు, హలో అంకుల్ నన్ను డ్రాప్ చేస్తారా లేదా ఒక మాట చెప్పండి అనగానే, నాకు టైం లేదు అని చెప్పి మిత్ర అంటాడు. సరే అయితే ఆటోలో వెళ్తాను అనగానే, వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. ఈ లోపల ఇంట్లో నుంచి వస్తుంది లక్కీ. ఏంటి నాన్న నిన్ను డ్రాప్ చేస్తున్నావుగా అనగానే, అది నాకు ఆఫీస్లో పని ఉందమ్మా అని చెప్పి మిత్ర అంటాడు. అవునా సరే అయితే జున్ను నేను కూడా నీకు తోడుగా వస్తాను, పద ఆటోలో వెళ్దాం అనగానే అప్పుడు ఇక మిత్ర, లక్కీ నువ్వు ఇలాంటి అడ్వెంచరస్ విషయాల్లో ఎందుకు, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను మెల్లగా ఆఫీస్కి వెళ్తాలే కానీ ముందు డ్రాప్ చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తాను అనగానే, పక్కా కదా నాన్న అని చెప్పి లక్కీ అంటుంది. పక్కా లాక్ అయిపోయాగా ఇంకేం చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు. సరే అయితే కారెక్కు అని చెప్పి అనగానే ఇక జున్ను కారెక్తాడు. ఆ తర్వాత ఇక వెళ్దామా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మీ పెద్దవాళ్ళకి బ్రెయిన్ ఎదుగుతుంది కానీ ఏం చేయాలో సరిగ్గా తెలీదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కూడా తెలీదు అని చెప్పి మిత్ర సీట్ బెల్ట్ పెడతాడనమాట జున్ను. ఆ తర్వాత ఇక జున్ను కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. వీడితో మామూలు విషయం కాదుగా అని చెప్పి మనసులో అనుకొని ఇక కార్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాడు మిత్ర. పక్క సంయుక్త ఆఫీస్కి రెడీ అవుతుంది. కిందకి రాగానే, అవును జున్ను ఉండాలి ఎక్కడ అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఈ లోపల జాను రాగానే, జాను జున్ను ఎక్కడ అని చెప్పి మెల్లగా అడుగుతుంటే, ఏమో అక్క నేను చూడలేదు, ఇందాక లక్కీతో ఇంటికి వెళ్ళాలి అండం అయితే విన్నాను అని చెప్పి అనగానే, అవునా ఎలా వెళ్ళుంటాడో ఏంటో ఇంటికి అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి లక్కీ వస్తుంది. లక్కీని చూసి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మెల్లగా మళ్ళీ సంయుక్తలా మాట్లాడుతుంది. లక్కీ ఇంతకీ జున్ను ఏడి కనిపించట్లేదు అనగానే, మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటే తీసుకెళ్ళాడు అని చెప్పి అనగానే, ఓ కన్న తండ్రి డ్రాప్ చేస్తున్నాడు అనమాట అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి, జాను ఆఫీస్కి బయలుదేరదాం అని చెప్పి కొంచెం ముందుకొచ్చి, ఈ లక్కీ ఎందుకు నన్ను కొంచెం తేడాగా అనుమానంగా చూస్తుంది ఏంటి అని చెప్పి లక్ష్మి జానుతో అంటూ ఉంటే, ఏమో అక్క తన మనసులో ఏదో డౌట్ ఉన్నట్టుంది, మనం ఇంక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఇక వాళ్ళు వెళ్ళగానే ఇక అనుకుంటుంది లక్కీ, అమ్మ నువ్వు ఖచ్చితంగా జున్ను వాళ్ళ అమ్మవే, అందుకే అంత ఇదిగా జున్ను గురించి అడిగావు, నేను ఎలాగైనా బయట పెడతాను, నువ్వు జున్ను వాళ్ళ అమ్మవే అని చెప్పి అనుకుంటుంది. పక్క ఇక మిత్ర సంయుక్త వాళ్ళ ఆఫీస్కి వస్తాడనమాట. ఇక్కడ ఆల్రెడీ అర్జున్ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుని ఉంటే, వీడేంటి అసలు నా శత్రువు అనుకోవాలా లేదంటే శత్రువు లాంటి లవ్వర్ అనుకోవాలా, లవ్వర్ నేను వదిలించుకోవచ్చు కానీ వీడు మాత్రం ఏ ప్రాజెక్ట్ పట్టుకుంటే ఆ ప్రాజెక్ట్లో వీడు వస్తాడు అని చెప్పి ఇక చిరాగ్గా మొహం పెడతాడు మిత్ర. అప్పుడు అర్జున్ అంటాడు, ఏంటి మిత్ర కూర్చొని అయినా టెన్షన్ పడచ్చు అనగానే, ఏంటి నేను టెన్షన్ పడుతున్నట్టు నీకు చెప్పానా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అంటే కొంతమంది టెంపరేచర్లు మనమేమి మెజర్ చేయక్కర్లేదు, వాళ్ళ మాట తీరు చూస్తే అర్థమైపోతుంది, ఆయన ఎప్పుడు చెరుబుర్లాడుతూ ఎందుకు అలా ఉంటావు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, కొంతమంది మొహాలు చూస్తే ఆటోమేటిక్గా చిరాకు వచ్చేస్తుంది, అందుకే నా మొహం అలా తయారవుతుంది అని చెప్పి మిత్ర అంటాడు.